ఈరోజు సాటర్డే మనం కాలేజీకి సెలవు పెట్టేసాం. తమ్ముడైతే మా తమ్ముడు చాలా గుడ్ బాయ్ లాగా అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. మనం సెలవు పెట్టాం గాయస్. బయటికి వెళ్దామని ప్లాన్ వేసాను. ఈరోజు సెలవు అయితే పెట్టేశాను. మా ఫ్రెండ్స్ మా మొక్కకైతే పువ్వు పూసింది. ఒక పువ్వు పూసింది ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇంకా అది అవ్వలేదు. ఇది అయ్యింది. భలే బాగుంది కదా ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే నా కోసం ఎగ్ దోశ అయితే వేస్తుంది ఫ్రెండ్స్. టిఫిన్ అనమాట. మార్నింగ్ టిఫిన్ ఎగ్ దోశ వేసారు. ఇంకేముంది, కూర్చొని తినేయడమే. నా ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దాన్ని పట్టేయడమే. ఈరోజు ఎగ్ దోశ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎగ్ దోశ అయితే ఎవరికి నచ్చదు, నాకైతే చాలా ఇష్టం. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము. మా చింతలు కూడా వచ్చేసింది అనమాట. దానికైతే కొద్దిగా అన్నం అయితే తినిపించి మేము అందరం కూడా అన్నం అయితే తిన్నాం ఫ్రెండ్స్. తర్వాత దాన్ని కొద్దిగా రెడీ చేద్దామని, హాఫ్ డే స్కూల్ కదా ఫ్రెండ్స్, హాఫ్ డే స్కూల్ అయితే ఇల్లు వచ్చేసింది. తర్వాత అయితే నేను రెడీ చేస్తున్నాను అనమాట. చూసారా ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా అయితే రెడీ అయ్యిందో. కొంచెం హెయిర్ స్టైల్ అయితే వేసుకుంది స్టైల్గా. తర్వాత రెడీ అయ్యింది. డ్రెస్ అయితే చేంజ్ చేసుకుందనమాట ఫ్రీగా ఉండడానికి. ఎండగా ఉంది కదా ఫ్రెండ్స్ బయట. తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను. మా మమ్మీ అయితే నాకు జడ అయితే వేసేసింది. ఇంకా ఇలా అయితే జడ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. నీట్గా సింపుల్గా అయితే జడ వేసేసుకున్నాను. ఇంకా మేము అందరం కలిసి స్టార్ట్ అయిపోయాం. హాయ్ గాయ్స్, మెయిన్ రోడ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మొత్తం వీడియో అయితే కంప్లీట్గా చూసేయం. అందరం లంచ్ అయితే చేసేసి ఇంకా రెడీ అయిపోయి జడ అన్నీ వేసేసుకొని ఇంకా అందరం స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. నేను మా అత్త, మా మమ్మీ, ఇంకా మా చింతల్లో అయితే స్టార్ట్ అయిపోయాం. చాలా ఎండగా అయితే ఉంది. 3కి అయితే స్టార్ట్ అయ్యాము. అంటే మిట్ట మధ్యాహ్నం కింద లెక్క అనమాట. ఉగాది ఫ్రెండ్స్ రేపు అయితే. అందుకని ఈరోజు అయితే మొత్తం అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నారు ఇక్కడ టెంపుల్ దగ్గర. ఉగాది రోజు అయితే ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే బాగా ఫెస్టివ్ వైబ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా రెడీ అవుతుంది, మొత్తం అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఎండకి తట్టుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్. అందుకని ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము నేను మా చింతల్లో అయితే. ఏదో కొద్దిగా తిన్నాం కానీ తిన్నట్టు లేదు ఫ్రెండ్స్. వెంటనే అయితే ఐస్ క్రీమ్స్ అయితే కరిగిపోతున్నాయి అన్నమాట ఈ వేడి ఎండకి. చాలా ఎండగా ఉంది గాయస్. ఎవరైతే ఈ టైంలో అయితే బయటికి వెళ్ళొద్దు. ఇన్ కేస్ వెరీ అర్జెంట్ అయితే వెళ్ళండి. నా బ్యాటరీస్ అయితే డౌన్ అయిపోయాయి అనమాట. ఇంకా షాపింగ్ మెట్లో కూర్చొని అందరం అయితే అలసిపోయామన్నమాట ఎండకి. మామూలు ఎండ కాదు. ఒక 5 minutes కూర్చొని స్టార్ట్ అవుదామని అయితే కూర్చున్నాం అనమాట. మా చింతలి బ్యాటరీ అయితే మొత్తం డౌన్ అయిపోయింది. పాపం చిన్నపిల్లలు కదా, వాటర్ కావాలని చెప్పి మారం పెట్టేసింది అనమాట. దాని బ్యాటరీ అయితే అయిపోయింది. అది కదా ఫ్రెండ్స్. రేపు అయితే ఆయన చూసారా మొత్తం ఈ పువ్వు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఏదైతే చేదుగా ఉంటుందో ఆ పువ్వు మట్టి కొంచెం ఆకులు అయితే తీసేస్తున్నారనమాట. మొత్తం అమ్మడానికి అనుకుంటా. నీట్గా అయితే చేసి అమ్ముతున్నారు. మేము ఇంకా 5 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం గాయస్. మీ అందరికీ తెలిసిందే రోజ్ మిల్క్ అనమాట. రోజ్ మిల్క్ అయితే తీసుకుందామని వెళ్ళాను. రోజ్ మిల్క్ కంటే రోజ్ మిల్క్ కావ్ అయితే బాగుంటుంది అనమాట. అది వచ్చి 70 rupees. నేను 100 rupees ఇచ్చాను. ఆయన 30 rupees చేంజ్ అయితే రిటర్న్ ఇచ్చేసారు. 70 rupees అనమాట. అసలు ఖాళీ అయితే ఉండదు గాయస్. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, తెలిసిందే రాజమండ్రి రోజ్ మిల్క్ కోవా కోసం.
నేనైతే ఎక్స్ట్రా గ్లాసు స్పూన్ అయితే తీసుకున్నాం అనమాట. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కింద సేమియా ఉండిపోద్ది, మధ్యలో అయితే రోజ్ మిల్క్ ఎసెన్స్ ఉంటుంది అనమాట, పైన కోవా ఉంటుంది. మొత్తం కలుపుకొని అయితే టేస్ట్ చేసేసాము. రాజమండ్రిలో కోవా పక్కన ఫ్యాన్సీ స్టోర్ అయితే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. చైన్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే. ఎవరైనా వస్తే మటుకి తప్పకుండా షాపింగ్ అయితే చేసేయండి. టెడ్డీ బేర్ చైన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చిన్న క్యూట్గా ఉన్నాయన్నమాట చైన్స్ క్లిప్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను, చూసేయండి. Came out the same day as Kanye's. I made my best single. Came out and felt so great. బ్యాంగిల్స్ తీసుకోమంటే వద్దని చెప్పి నాకు వాచే కావాలని గోల్ పెడేస్తుంది అనమాట. అందుకని వాచ్ షాప్కి అయితే వచ్చాము, చిన్న వాచ్ అయితే తీసుకోవడానికి. అయితే చూసాను తనకి ఎందుకు గాజులు కొనుక్కో. వేస్తుంది ఇంకా ఇలా చూడు. ఏంటి కొనేసారా నీకు? సో గైస్, దిస్ ఇస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.